సరిగా శివ. అయితే హాయ్ హాయ్ శివ. ఎట్లా ఉన్నావు? పర్వాలేదు సార్. నీవు 1 వీక్ అయింది కదా? అవునండి. ఓకే. సో స్టార్ట్ చేసావు డైట్. డైట్ అయితే చేశాను సార్. వర్కౌట్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను. జస్ట్ ఒక 2 డేసే చేశాను. బాడీ పెయిన్స్ నార్మల్ అవ్వకపోవడం వల్ల ఏ, సో ఓకే ఓకే. నో చేయలేదండి. ప్రాబ్లం. స్లోగా మెల్లిమెల్లిగా చేసుకో, తొందర ఏం లేదు. నీకు కొంచెం క్రానిక్ ప్రాబ్లం, నీకు సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 1 వీక్ లో ఏమన్నా చేంజెస్ కనిపించాయా డైజెషన్ రిలేటెడ్? ఈ 1 వీక్ డైజెషన్ డైజెషన్ అంటే ఇంప్రూవ్ అయింది కానీ సార్, ఏమవుతుందంటే మార్నింగ్ లేచి వర్కౌట్ గ్రీన్ టీ తాగి వర్కౌట్ చేస్తా ఉంటే మార్నింగ్ మార్నింగ్ లేచినప్పుడు బ్లోటింగ్ ఫీల్ అవ్వట్లేదండి. ఎప్పుడైతే నేను లేట్ చేస్తానో, ఒక 9, 8:30, 9 అవుతుందో, ఫుల్ ఆఫ్ స్టమక్ ఫుల్ గా మొత్తం గ్యాస్ ఫిల్ అయిపోతుంది. అంటే యాసిడిటీ మొత్తం ఫామ్ అయిపోతుంది. సో ఇంకా అక్కడ నుంచి హెడ్ స్పిన్ అవ్వడం, ఐస్ అండ్ బ్రెయిన్ ఫాగింగ్ స్టార్ట్ అవ్వడం, ఇంకా అక్కడి నుంచి డైజెషన్ ఏం తిన్నా అంటే 9 o'clock లేచి మళ్ళీ డైట్ ఫాలో అయినా కూడా ఇంకా అది వర్కౌట్ అవ్వదండి. ఓన్లీ ఓకే. మార్నింగ్ ఎప్పుడైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మనం డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా స్టార్ట్ చేస్తే దాన్ని ఆ రోజు బాగానే ఉంటదండి. కానీ ఈ బ్లోటింగ్ ఇష్యూ ప్లస్ ఈ ఫాగింగ్ ఇష్యూ కొద్దిగా కంట్రోల్ చేయడానికి బ్లోటింగ్ ఒకటి ఉంది కదా? బ్లోటింగ్ అండ్ ఫాగింగ్ అండి మెయిన్. ఐబ్రోస్ వెయిట్ అవ్వడం, ఫోర్ హెడ్ వెయిట్ అవ్వడం. ఓకే 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 ఓకే. చూస్తాను నేను. అది కొంచెం మీది కొంచెం డిఫికల్ట్ కేసు. మీది అవ్వడానికైతే కొంచెం టైం పడుతుంది, బట్ వీక్ బై వీక్ మీకు చేంజ్ స్లోగా కనిపిస్తుంది. తొందరగా ఏమీ లేదు. స్లోగా సెట్ చేద్దాము. వర్కౌట్స్ మీకు ఎంత వీలైతే అంత స్లోగా అలవాటు చేసుకుంటూ చేసేసుకోండి. అండ్ డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఒక 3 to 4 వీక్స్ మీకు కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పుడు మీ గ్లోటింగ్ ఆల్మోస్ట్ తగ్గుతుంది. ఓకే, ఓకే. కానీ డైట్ కూడా కొద్దిగా హెవీ అనిపిస్తుంది సార్. హెవీ అవుతుందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఉమ్, ఆమ్లెట్ ఎప్పుడైతే తింటానో, సో ఉమ్, కొద్దిగా స్టమక్ హెవీ అవ్వడం, సో అది డైజెషన్ ఉమ్, అవ్వకుండా కొద్దిగా అంటే చేదుగా రావడం, గొంతులోకి రావడం ఉమ్, అన్నమాట. ఉమ్, ఉమ్, ఉమ్. సో అది నేను తిన్న వెంటనే తిన్న తర్వాత ఒక హాఫ్ 1 అవర్ వరకు చాలా హెవీగా ఉంటుంది. స్టమక్ హెవీగా ఉండడం, హెడ్ స్పిన్ తల ఇసినట్టు అనిపించడం. సో ఏదైనా డిన్నర్ ఎప్పుడు సిరప్ డిన్నర్ ఎప్పుడు చేసేస్తున్నారు? మోస్ట్లీ 8 అండి. బిఫోర్ 8 అయిపోతుంది. 8 కాదుగా, 7 లోపు చేయాలిగా. అంటే సార్ 7:30 to 8 లోపు చేస్తాం. 7 లోపు చేయాలి డిన్నర్. ఓకే, ఓకే. టైమింగ్ చేంజ్ చేస్తాం. 7 లోపు ఓకే, అయిపోగొట్టేసేయండి డిన్నర్ని. ఓకే. సో ఓకే. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, 7 లోపు తినేస్తా ఉంటే మళ్ళా ఎర్లీ మార్నింగ్ ఆకలేసి లేవడానికి కొద్దిగా లేట్ అయితే మళ్ళా గ్యాస్ ఫామ్ అయిపోవడం అన్నట్టు అవుతుందని చెప్పేసి కొద్దిగా 8 చేశాను. యాక్చువల్గా ఫస్ట్ 2 డేస్ 7కే చేసేసాను. 7, 7:30 లోపే చేసేసాను. సో దాని ఉమ్, తర్వాత మళ్ళీ ఆకలి వేయడం అన్నట్టు అనిపించి ఏం తినట్లేదు కదండి 7:30 తర్వాత. ఉమ్, సో అందుకనే 8కి నెక్స్ట్ 3 డేస్ 8కి చేశాను. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. 7 లోపు చేసి 7 తర్వాత మీరు తీసుకోవాలనుకుంటే లిక్విడ్స్ తీసుకోండి ఆకలి అయితే. ఓకే. ఓకేనా? అప్పుడు మీకు ఆకలి అవ్వదు. మార్నింగ్ కూడా మీరు లేచినాక సమ్ లిక్విడ్స్ ఉంటాయి, ఆ లిక్విడ్స్ తీసుకోండి. నేను మీకు యశ్వంత్ కదా? ఆ! హ్మ్. నేను మాట్లాడతాను. నో ప్రాబ్లమ్. మీది 1 వీకే అయింది గదా! మీకు కొంచెం అలవాటు అవ్వడానికే 2-3 వీక్స్ పడతది. డోంట్ వర్రీ. అదే సార్, ఇది ఫుడ్ ఏది తీసుకున్నా దానికి డైజెషన్ సిరప్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అవసరమైతే టాబ్లెట్ అని చెప్పాను కదా, లేట్ గా ఎప్పుడైతే లేస్తానో మార్నింగ్ ఆ రోజు గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాల్సిందే. మీరు ఈ 2 వీక్స్ వరకు 2-3 వీక్స్ టాబ్లెట్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఓకే, మీ సెట్ అవ్వడానికి 2-3 వీక్స్ టైం పడతది. ఆ ఓకే. తర్వాత మీకు అలవాటవుతది. అప్పుడు టాబ్లెట్ ఆఫ్ జేసి స్లోగా చేద్దాం. ఆ సిరప్ కూడా కంటిన్యూ చేయమంటారు అయితే? ఈ 1 వీక్ కంటిన్యూ చేయండి. ఈ 1 వీక్‌లో మనం ప్రాపర్ ఇంకా కొంచెం డైట్ స్ట్రాంగ్ చేస్తాము. అప్పుడు సెట్ అవుతుంది. సరే సార్. ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆ ప్రాబ్లమ్‌ని గ్రూప్‌లో పెడితే అప్పుడప్పుడు మాకు తెలుస్తది. సార్ ఈరోజు డైట్ వల్ల ఈ ప్రాబ్లమ్ నాకయింది అని చెప్తే గదా తెలుస్తది.
ఒక వీక్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఆ గ్రూప్ ఉన్నది ఎందుకు అంటే, సార్ నాకు ఈరోజు డైట్ వల్ల ఈ పొద్దున ఇది తీసుకున్న దాని వల్ల నాకు ఇది అయింది. అంటే మాకేం ఓకే. తెలుస్తదంటే ఓకే. ఈ చేంజ్ చేయాలి. ఈ చేంజ్ చేయాలి. అట్లా వీక్ బై వీక్ మీకు చేంజ్ కనబడుతది. అండ్ మాకు ఓకే. అర్థమవుతది. ఫస్ట్ మంత్ మొత్తం మీకు ఏం పడుతుంది, ఏం పడదని తెలవడానికే మనకు పోతది. అట్లా. ఓకే. సో, సరే. దానికి మనకి మినిమమ్ 3 వీక్స్ పడుతుంది. 3 వీక్స్ టు 1 మంత్. అందుకని మీరు గ్రూప్‌లో చిన్న ప్రాబ్లమ్ ఉన్నా, ఈరోజు నాకు ఈ టైంకి బ్లోటింగ్ వచ్చింది. పెట్టేసేయండి. అసిడిటీ అయింది పెట్టండి. అట్లా ఇన్ఫార్మ్ చేయండి ఇమ్మీడియేట్‌గా. ష్యూర్ సార్. ఓకే. ఓకే. పెడతాను ఇక నుంచి రేపు నుంచి యాహ్! పెడతా ఉంటాను. సో, డైట్‌లో ఫుడ్ ఫోటోస్ కూడా తీసుకున్నప్పుడు మీరు గాని. వేరే డైట్‌ది ఫోటోస్ పెట్టండి. ఈ ఫుడ్ నాకు పడట్లేదని డైరెక్ట్‌గా మీ డైటీషియన్ నంబర్ ఉంటది. కాల్ చేసి చెప్పండి. ఓకేనా? హ్మ్. మీకు రెసిపీ ప్రాబ్లమ్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి. గ్రూప్‌లో పెట్టండి. ఏమున్నా కూడా ఇమ్మీడియేట్‌గా యూజ్ చేయండి గ్రూప్‌ని అంతే. ష్యూర్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. బై. థాంక్ యూ. బాయ్. యాహ్! మీ స్కోర్ ఒక్క నిమిషం. యాహ్! సార్. మీ స్కోర్ అయితే 38 ఉంది. సేమ్ లాస్ట్ వీక్ 2 వీక్స్ అయిందా మీది? 1 వీకే కదా? 1 వీకే అండి. 1 వీక్. అంటే లాస్ట్ వీక్ ఒక ముందు రోజే అదే. నాకు ఇమ్మీడియేట్‌గా వామ్ జాయిన్ ప్రాబ్లమ్ అవ్వగానే చేశారు. యాహ్! యాహ్! సో, వీక్ ఓకే. కంప్లీట్ అవ్వకుండానే చేశాను. అవును. అవును. ఓకే. తగ్గుతది. పెరుగుతది స్కోర్ నో ప్రాబ్లమ్. అండ్ సింప్టమ్స్ గూడా మనం తగ్గించే ప్రయత్నం చేద్దాం. కొంచెం ఒక 2-3 వీక్స్ మీరు ఓపికగా మెల్లిమెల్లిగా సెట్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఉన్నది ఇమ్మీడియేట్‌గా పోస్ట్ చేయండి అంతే. యెస్. ఓకే. ఓకే. సో, ఈ ఓకే. బై. యాంక్సైటీ ఇష్యూస్ కోసమే ఏమన్నా సొల్యూషన్ చూస్తారా? లేదా అది కూడా డైట్‌లోనే సెట్ అవుతదా? యాంగ్జైటీకి మీకు సెపరేట్‌గా కన్సల్టేషన్ పెట్టిస్తాము. అది ఈ వీక్ ఇప్పుడు అయిపోతది రేపో, ఎల్లుండి. హ్మ్. దానికి ఇన్ కేస్ వాళ్ళు టాబ్లెట్స్ రాస్తే మీరు వాడాల్సుంటది. అది హుహు. చూద్దాం. ఓకే. నేను చూసి చెప్తాను. హ్మ్. ఓకే. 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 బై. బాయ్. శ్రీదేవి గారు. హలో.